ఉద్యోగం కోసం చూస్తున్నారా? ఓం శక్తి ప్రైవేట్ లిమిటెడ్ కంపెనీలో మార్కెటింగ్ జాబ్స్ 20,000 నుంచి 30,000 వరకు జీతం ఉంటుంది. సంప్రదించండి. మనతో పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త ఆస్ట్రోన్యూమరాలజర్ జయప్రద గారు మనతో ఉన్నారు. మేడంతో మాట్లాడదాం. నమస్తే మేడం. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః. విశేషంగా జూలై నెల 2026 మకర రాశి వాళ్ళకి ఎలా ఉంటుందంటారు? వీళ్ళు ఎటువంటి జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుందంటారు? మకర రాశి వాళ్ళకి ఈ మాసం మంచి ఫలితాలే, మెరుగైన ఫలితాలు ఉన్నాయి. ఎప్పటి నుంచో రాని ఇబ్బందులు, అంటే ఎప్పటి నుంచో కోల్పోయి వీళ్ళు చాలా కష్టపడుతున్న ఆఫర్లు కానీ అవకాశాలు కానీ వీళ్ళకి రావట్లేదని బాధపడే వాళ్ళకి అవకాశం వచ్చే అవకాశం, మంచి దానిలోకి వెళ్ళే అవకాశం కనిపిస్తుంది. అయితే ఏంటంటే మకర రాశికి మ్యాక్సిమం ఎప్పుడైనా సరే అదృష్ట యోగాన్ని ఇచ్చేవాళ్ళు కుజుడు. అంటే శని భగవాన్ రాశి అయినా ఆ యోగకారకుడు మాత్రం కుజుడు. ఇక్కడ కుజుడు ఉన్న వల్ల కొంచెం అగ్రస్తత్వం అనేది వీళ్ళలో ఆటోమేటిక్గా ఉంటుంది. ఏ పని చేసినా చేయకపోయినా కోపం అనేది వీళ్ళు మొండితనం పంతంలా పట్టుకొని కూర్చుంటారు. ఆ కోపం వెంటనే వచ్చేస్తుంది ఏదైనా మాట్లాడితే. ఈ కోపానికి కరెక్ట్గా ఒక మార్గం, అంటే వాళ్ళ అనే మాటలకి ఒక దారి, ఒక ఖచ్చితంగా సాధించే ఒక తత్వము కల్పించే అవకాశం ఈ మాసంలో వీళ్ళకి బలంగా కుజుడే ఏర్పాటు చేస్తాడు. సో ఈ మాసంలో కుజుడు ఒక ఇంపాక్ట్ వీళ్ళ మీద బాగా పనిచేస్తుంది. తర్వాత గురువు ఒక ఇంపాక్ట్. ఎప్పుడైతే గురువు కర్కాటక రాశిలో ఉన్నారో, సప్తమ స్థానం నుంచి గురువు చూస్తున్నారో, వీళ్ళు వచ్చే వాళ్ళు వీళ్ళ ఓర్పు, అంటే వీళ్ళకున్న కోపానికి వాళ్ళ అవతల వాళ్ళ ఓర్పుగా సహనంగా ఏం చెప్తే ఎలా చెప్తే వీళ్ళు పని చేస్తారని అనేది తెలిసి అలాంటి వాళ్ళు వస్తారు. అలాంటి వాళ్ళతో వీళ్ళు వర్క్ చేయడం. ఇప్పుడు ఉద్యోగాల్లో వ్యాపారాల్లో ఉన్న వాళ్ళు అనుకోండి, వ్యక్తిగతంగా వాళ్ళ పర్సనల్ జాతకాల్లో అలాంటి యోగాలు ఉంటే ఈ జాతకం బ్రహ్మాండంగా కనిపిస్తుంది 100%. అంటే మళ్ళీ ఇలాంటి యోగం మళ్ళీ రావాలంటే 12 ఏళ్ళు పడుతుంది. ఎందుకంటే గురువు మళ్ళీ సప్తమ స్థానం రాడుగా, వచ్చేస్తే 12 ఏళ్ళు పడుతుంది. ఒక్కొక్క రాశి నుంచి గురువు మళ్ళీ ఆ రాశి రావడానికి 12 ఏళ్ళు పడుతుంది. సో 12 ఏళ్ళతో వచ్చిన సువర్ణ అవకాశం వీళ్ళకి. ఈ సువర్ణ అవకాశాన్ని వీళ్ళు వినియోగించుకోవాలంటే వీళ్ళ జాతకంలో కూడా ఎటువంటి యోగాలను చూసుకోవాలి ఒకసారి. జాతకంలో ఒకవేళ గురు బలం వీళ్ళకి బాగుంది అంటే ఈ ఉచ్చ స్థితిలో ఉన్న గురువు వీళ్ళకి మంచి స్థాయికి మంచి దారిలో పెట్టే అవకాశం 100% ఉంటుంది. అది వృత్తి వ్యాపారంలో కావచ్చు, ప్రొఫెషనల్గా కావచ్చు, లేకపోతే విద్యార్థులు కావచ్చు, వివాహాలు కావచ్చు, వివాహాల్లో ఉండే ఏదైనా జాప్యాలు, గొడవలు, ఇబ్బందులు ఉండే అవ్వచ్చు, అన్ని కూడా సెటిల్ అయ్యే అవకాశం ఉంటుంది. ఒక మంచి దారిలోకి, మంచి స్థానంలోకి, మంచి స్థాయిలోకి వెళ్ళే అవకాశం మకర రాశి వాళ్ళకి ఈ మాసంలో ఉంది. దానికి కుజుడు, తర్వాత శుక్రుడు, తర్వాత గురువు, ఇవన్నీ కూడా యోగాల్ని వీళ్ళకి శుభ్రంగా ఇస్తున్నాడు. తర్వాత రవి బుధుడు కూడా మంచి ఫలితాలే ఇస్తున్నారు. అంటే ఏంటంటే ప్రొఫెషనల్గా ఎవరైతే కెరీర్ పరంగా 100% సక్సెస్ రావట్లేదు అనుకునే వాళ్ళు సక్సెస్ వచ్చే అవకాశం ఉంటుంది. ఇప్పుడు టీవీ రైటర్స్ అనుకోవచ్చు, డైరెక్టర్స్ అనుకోవచ్చు, సినిమా యాక్టర్స్ అనుకోవచ్చు, వీళ్ళకి మంచి అవకాశాలు, మంచి సినిమాల్లో యాక్ట్ చేసే అవకాశం, అదే ఒక మంచి కథకి కథానాయకుడిగా ఎన్నుకోవడం అని జరిగే అవకాశం బాగుంటుంది అనమాట. ఇది వీళ్ళకి బాగా గుర్తింపు అనేది ఈ మాసంలో ఉంది. ప్రాపర్టీస్ పరంగా ఏం చెప్తారు? వీళ్ళకి ప్రాపర్టీస్ తీసుకునే ఉంటుందంటారు? ప్రాపర్టీస్ ప్లాన్ చేస్తే ఖచ్చితంగా వచ్చాయి. అంటే ఇప్పుడు ఒకవేళ అంటే వీళ్ళకి ఏలినాటి శని ప్రభావం, ఒక రాహు ఒక ప్రభావం వల్ల ప్రాపర్టీస్ లాస్ అవ్వడం జరుగుతుంది ఇప్పుడు దాకా. అంటే ప్రాపర్టీస్ ఉన్నవి లాస్ చేసుకోవడం, అంటే అమ్మడము, అమ్మేసి ఆ డబ్బుని వాడుకోవడము, లేకపోతే ఆ ప్రాపర్టీ సేల్ అవ్వక అదేదో ఇబ్బంది పడడం, లేదా ఆ ప్రాపర్టీ ఏదైనా లిటిగేషన్లో పడిపోయి వాళ్ళతో వీళ్ళు తెచ్చుకోలేకపోవడము, వాళ్ళతో వీళ్ళకి గొడవలు నడవడము, ఇవే జరుగుతుంది తప్ప ప్రాపర్టీస్ సాధించుకునే తత్వం అనేది లేదు. ఇక ఈ సంవత్సరం వీళ్ళని వాళ్ళ పర్సనల్ చార్ట్లో కూడా ఆ ప్రాపర్టీ ఆ యోగం అనేది ఉంది అంటే సప్తమ స్థానంలో గురువు కనుక ఖచ్చితంగా అలాంటి యోగం వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే ఆపోజిట్ పర్సన్స్ కొంచెం ఓర్పు, సహనము, మనం అర్థం చేసుకునే మనుషులు ఈ సంవత్సరం అంతా వీళ్ళకి తారసపడతారు. వీళ్ళకి తారసపడే మనుషులందరూ కూడా కాస్త మంచి వాళ్ళు, సరే నువ్వు కష్టపడేదానికి ఈ ఫలితం మేము ఇస్తామని చెప్పేవాళ్ళు, వాళ్ళ దగ్గర ఎటువంటి క్వాలిటీస్ ఉన్నాయో ఆ క్వాలిటీస్ మాత్రమే వాళ్ళు తీసుకునే వాళ్ళు ఉంటారు. ఇది జరిగే అవకాశం ఎక్కువగా ఉంది కనుక ఈ సంవత్సరం కొనుక్కోవచ్చు కావాలంటే. కానీ ఈ మాసంలో ఏర్పడతాయి అనేది గ్యారంటీ లేదు. ఒకవేళ ఆల్రెడీ ప్రయత్నాల్లో ఉన్నారు, లోన్స్ అప్రూవల్ అయ్యే వాళ్ళకి అంటే ఖచ్చితంగా కొనేసే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది. ఇక్కడ కుజు ఒక ఫలితం బాగుంది వీళ్ళకి, గురువు ఒక ఫలితం బాగుంది, రవి బుధులు శుక్రుడు బాగున్నారు కనుక 100% జరిగే అవకాశం ఉంది. అయితే వీళ్ళకి ద్వితీయంలో రాహు ఉండడం వల్ల మాయ అనేది ఖచ్చితంగా ఉంటుంది. వాళ్ళని బయట పెట్టి తెచ్చుకోవడం కానీ, వాళ్ళలో ఉన్న బద్ధకాన్ని వదిలించుకోవడం కానీ వీళ్ళకి కష్టం. వాళ్ళకి తెలియకుండానే ఒక లేజినెస్ అలవాటు అయిపోయారు. అది వాళ్ళకి తెలియదు. మేము మార్నింగ్ లేచేస్తారు కానీ ఏమి చేయరు. మార్నింగ్ లేస్తారు, 4 o'clock లేస్తారు. చాలా మంది 4 లేచి ఏం చేస్తారంటే జస్ట్ అలా లేచి అది తిరుగుతున్నాం అంతే అని చెప్తారు. అదే పని ప్రొడక్టివిటీగా, అంటే ఆ టైంలో ఏదో దైవారాధన, వాళ్ళు నచ్చిన దైవారాధన చేయడం కానీ, పూజ చేసుకోవడం కానీ, ఇవి చేయడం వల్ల ఏంటంటే ఇప్పుడు గురువు సప్తమ స్థానంలో ఉన్నాడు కనుక యాక్టివేషన్ జరుగుతుంది.
100% సక్సెస్ అయ్యే అవకాశం ఉంటుంది. సో మార్నింగ్ లేవడం, ఎర్లీ మార్నింగ్ లేచి ఏదో మా గుడికి వెళ్ళడం, ప్రదక్షిణాలు చేయడం, ఇవి చేసుకుంటూ వెళ్తే వీళ్ళు సాధించేది అనేది ఎక్కువగా ఉంటుంది. లేక చేయకుండా ఊరికే టైం పాస్ చేసి లేచాము తిరిగాము అంతే, మేము 4కి లేచాము కానీ మాకేం అవ్వలేదు అంటే స్నానం ఎప్పుడు చేశారు, సో మీ వర్క్ మీద ఎంత ఫోకస్ పెట్టారు అనేది ఉండాలి. ఇప్పుడు వీళ్ళు ఏదైతే డ్రీమ్ చేస్తారో అది ఫుల్ఫిల్ అవుతుంది. ఆ డ్రీమ్ అనేది వీళ్ళు చేయాలనే దానికి ముందు రాహు ఉన్న ఇంపాక్ట్ నుంచి బయటపడాలంటే కాస్త వీళ్ళు సాధన చాలా అవసరం. చేసుకుంటే బ్రహ్మాండంగా ఈ మాసంలో కూడా మంచి మంచి ఫలితాలు తెచ్చుకునే అవకాశం, అసలు మంచి సువర్ణ యోగం అనేది చెప్పచ్చు వీళ్ళకి. హ్యాపీగా చేసే సత్తా ధైర్యము ఉంటే కనుక 100% సాధిస్తారు ఈ మాసంలో. ఓకే, హెల్త్ పరంగా ఎలా ఉంటుందంటారు? ఆరోగ్య విషయం బాగానే ఉంటుంది, ఇబ్బంది ఏం లేదు. ఆరోగ్యంలో ఎప్పుడు కూడా వీళ్ళకి అంత ఇబ్బంది పట్టే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీళ్ళు యాక్టివ్గా వాళ్ళు సరిదిద్దుకోవడం, వాళ్ళు సరి చేసుకొని ఉంటుంది. మానసిక వ్యధ అంటే నేనేమి చేయలేకపోతున్నాను, నేనేమి తేలేకపోతున్నాను, నా వల్ల అవ్వట్లేదు. ఒకవేళ బిజినెస్లో ఉన్నాను అనుకో, టెన్షన్, విపరీతం టెన్షన్, ఆ ఫైనాన్షియల్ టెన్షన్ ఎక్కువగా ఉండడము. సో ఇప్పుడు ఏదైనా జరిగితే ఏంటి, కొంతమంది ఇప్పుడు ప్రపంచంలో వార్ జరుగుతుంది, ఈ వార్ వల్ల కొంతమంది ఈ ట్రేడింగ్స్లో కానీ వీటిలో కానీ బిజినెస్ డబ్బులు పెట్టుంటే దాంట్లో ఇన్వెస్ట్మెంట్స్ ఉంటే ఆ ఇన్వెస్ట్మెంట్స్ వస్తాయా పోతాయా అనేది ఒక భయము. ఇలాంటి భయము, మానసిక బాధ. ఒక రియల్ ఎస్టేట్లో ఉన్నాను అనుకోండి, రియల్ ఎస్టేట్లో వెంచర్లు ముందుకు వెళ్తాయి, వాళ్ళ ఆ వెంచర్ ప్రోగ్రామ్స్ అవుతాయి లేదా, ఆ రేట్స్ పెరుగుతాయి లేదా, గవర్నమెంట్ ఎలాంటి ఇబ్బంది పడుతుంది, గవర్నమెంట్ ఏదో ఒక ఆటంకం పెట్టి ఆ నోట్లు ఏదైనా ఆపేయడం, ఇది చేయడం, ఇబ్బంది పడడం, ఇవి జరుగుతుంటాయి. ఎందుకంటే శని భగవానుడు ప్లస్ వీళ్ళకి రాహు ఒక ఇంపాక్ట్. మొన్నదాకా ఎయిర్లైన్స్ ప్రభావం ఉంది, తర్వాత ఇప్పుడు రాహు ఇంపాక్ట్ ఉంది. దీనికి లిటిగేషన్స్, ఇరిగేషన్స్ చాలా వీళ్ళ మీద పడి ఉంటాయి. వాటి నుంచి బయటపడడానికి వీళ్ళకి ఇంకా టైం పడుతుంది. సో దాని నుంచి బయటపడాలంటే వీళ్ళు ఒక దైవారాధన గట్టిగా వాళ్ళని మోటివేషన్ వాళ్ళకి తెచ్చుకొని చేస్తే 100% సాధిస్తారు. ఎందుకంటే వీళ్ళకి వచ్చే అవకాశం గురువు సప్తమ స్థానంలో రావడం, అది పెద్ద యోగం వీళ్ళకి. ఆ గురువు యొక్క యోగాన్ని రావాలంటే వీళ్ళు ఖచ్చితంగా ఆ గురువు ఆరాధించే ప్రయత్నంలో ఉండాలి. అంటే ఆ బ్రాహ్మీ ముహూర్తంలో లేవడము, సో ఎర్లీ మార్నింగ్ లేచి గణపతి ఆరాధన చేయడం, గణపతిని ఎక్కువగా పూజించడం, గమ్ గణపతి నమః, గమ్ గణపతి నమః అనే మంత్రాన్ని ఎక్కువగా చాంట్ చేస్తూ కూర్చుంటే అనుకున్న పని అనుకున్నట్టు సాధించే తత్వం వీళ్ళకి కనిపిస్తుంది. ఈ మాసంలో వీళ్ళు చేయాల్సింది అన్నిటికంటే ముఖ్యమైనది ఈ మాసం గురు పౌర్ణమి వస్తుంది. గురు పౌర్ణమి రోజున సో దత్తాత్రేయ స్వామి గుడికి కానీ, అదే శ్రీపాద వల్లభుల స్వామి గుడికి కానీ, సాయిబాబా గుడికి కానీ ఎక్కడైనా సరే వెళ్ళి ప్రదక్షిణాలు చేయడము, ఆ గుడిలో అన్నదానం చేయడం, విపరీతంగా అన్నదానం చేయడం. ఇది చేయడం వల్ల వీళ్ళకి ఆ యోగాలు అనేవి వాళ్ళు అనుకున్న కెరీర్లో ఏదైతే గ్రోత్ కావాలనుకుంటున్నారో, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, విద్యార్థుల పరంగా కావచ్చు, ఆ గ్రోత్ అనేది వీళ్ళకి వచ్చే అవకాశం, చూసే అవకాశం 100% కనిపిస్తుంది. ఇది మకర రాశి వాళ్ళు ఈ మాసంలో చేసుకోవాల్సిన విషయాలు, విశేషమైన ఫలితాలు, విశేషంగా చూసుకోవాల్సిన పరిహారాలు ఇవి. ఓవరాల్ గా ఈ మాసం వీళ్ళకి ఎలా ఉండబోతుందో మంచి విశ్లేషణ అందించారు. ధన్యవాదాలు. నమస్తే అమ్మా. శ్రీమాత్రే నమః.